సార్ 2024 ఎండింగ్ లో మొత్తం వైరల్ నడిచింది మంచు ఫ్యామిలీ ఇష్యూ మొత్తం రోడ్ ఎగమాల విషయం అంటారు దాన్ని, చెత్త అంటారు దాన్ని. ఎండింగ్ లో మొత్తం వీళ్ళ స్టోరీ ఉండే సార్. మంచు విష్ణు మంచు మనసు స్టోరీలు క్రియేట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా? ఓ జర్నలిస్ట్ కి బుర్ర మైకెట్టి చెత్తగొట్టేశాడు కదా, ఎందుకు ఇప్పటిదాకా అరెస్ట్ చేయలే? న్యాయస్థానాలు వెసులుబాట్లన్నీ ఇలకేస్తాయా? పరామర్శించేస్తే అయిపోతుందంటే అప్పటిదానికి అల్లు అర్జున్ కూడా పరామర్శించి పంపించవలసింది. అరెస్ట్ దాకా ఎందుకు లీడ్ చేశారు? లీడ్ ఇచ్చిన సార్ అల్లు అర్జున్ మోహన్ బాబు ఏ లీడ్ ఇచ్చాడో ఇచ్చాడో నాకైతే అనవసరం. తాజాగా ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా సార్ న్యూ ఇయర్ కదా నైట్ కి జాలపల్లి వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గర పందులను పట్టుకొని పోతుంది సార్ వాళ్ళ సిబ్బంది. పందులు మేపడానికి పందుల్ని కొట్టుకోవాలి. మామూలు మాంసాలు కోళ్ళు చికెన్లు లేకపోతే మటన్లో కొడితే వాళ్ళకి ఎవరికి చాలు. మరి వాళ్ళ ఫామ్ హౌస్ సిబ్బంది పట్టుకొని అంటే ఫామ్ హౌస్ ఉంటుంటే అడవి ప్రాణాలను ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారా? వీళ్ళకి అదే చెప్తున్నాను సార్, ఎప్పుడైనా వ్యవస్థ సక్రమంగా వాళ్ళు తోలు తీసేస్తే ఎప్పటికప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. అయితే అవడిస్తున్నాడు వీళ్ళకి డిస్క్రిప్షన్స్. మీరు నేను వెళ్ళి అడవి పండుగ కొట్టుకొద్దాం వికారాబాద్ అడవులకి వెళ్ళి అవుతుందా? ఎత్తు లోపటేస్తే కరెక్ట్గా ఉంటారు. తోలు మా ఏసీపీ గారు చెప్పారు మొన్న, తోలు తీస్తే సరిగ్గా ఉంటారు వీళ్ళు. ఏం చూసుకునే తిండి 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 తప్ప ఇంకోట్లేదు. మోహన్ బాబు గారు కూడా లేరా సార్ హైదరాబాద్ లో? లేరా? ఏమన్నాడో పోయాడు, ఎవరికి తెలుసు, ఎవడెక్కవాలి, ఎవడికి ఉపయోగం సార్ అలాంటి వల్ల పలానా ఉపయోగం చెప్పండి మాడదాం. సో మొత్తానికి ఇప్పుడు అరెస్ట్ చేయాలంటారు మోహన్ బాబు గారు. ఎత్తులు ఆపటేస్తే పందులు కొట్టాలు. రైట్, నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు అనలిస్ట్ ప్రసాద్ గారు ఉన్నారు. కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 2024 ఎండింగ్ లో మొత్తం వైరల్ నడిచింది మంచు ఫ్యామిలీ ఇష్యూ మొత్తం రోడ్ ఎగమాల విషయం అంటారు దాన్ని, చెత్త అంటారు దాన్ని. కానీ ఒక ఉన్నత కుటుంబం ఒక మంచి నేను మాట చెప్తా సార్, పరాణ జీవులు అంటే తెలుసా మీకు? పక్కవాడి మీద పడే పారాసైట్స్ అంటారు. అలా నాన్న మీద ఈ వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆయన మీద పడి తినే ఆ కుటుంబంలో వీళ్ళకి తోడు దొన్నపోతలు అంటే ఆ బౌన్సర్లు వాళ్ళకి. అవును, వాళ్ళని మేపుకునే కార్యక్రమంలో మోహన్ బాబు గారు ఇక్కడి నుంచి అడవులు పట్టిపోయిన రాముడు అడవులు పట్టిపోయినట్టు ఊరవతలు ఎక్కడికో పోయి అక్కడ కూడా ప్రశాంతత లేకుండా తయారు చేశారండి. ఇప్పుడు ఇంకో దరిద్రం ఏదో దాపరించినట్టు చెప్పండి. అయితే మొత్తం 2024 ఎండింగ్ లో మొత్తం వీళ్ళ స్టోరీ ఉండే సార్. మంచు విష్ణు మంచు మనసు స్టోరీలు క్రియేట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా? ఓ జర్నలిస్ట్ కి బుర్ర మైకెట్టి చెత్తగొట్టేశాడు కదా, ఎందుకు ఇప్పటిదాకా అరెస్ట్ చేయలే? న్యాయస్థానాలు వెసులుబాట్లన్నీ ఇలకేస్తాయా? పరామర్శించేస్తే అయిపోతుందంటే అప్పటిదానికి అల్లు అర్జున్ కూడా పరామర్శించి పంపించవలసింది. అరెస్ట్ దాకా ఎందుకు లీడ్ చేశారు? లీడ్ ఇచ్చిన సార్ అల్లు అర్జున్ మోహన్ బాబుకి ఏ లీడ్ ఇచ్చాడో ఇచ్చాడో నాకైతే అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ బాబుని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లే? తప్పించుకున్నాడు, దొరకట్లేదని స్క్రోలింగ్ లేస్తారు రోజు. ఇది రావడం కార్యక్రమం లేదా ఉనికిని చాటుకోవడానికి రోజు పబ్లిసిటీ ఇస్తంట. తాజాగా ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా సార్, ఇప్పుడు న్యూ ఇయర్ కదా ఈ నైట్ కి జాలపల్లి వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గర పందులను పట్టుకొని పోతుంది సార్ వాళ్ళ సిబ్బంది. పందులు మేపడానికి పందుల్ని కొట్టుకోవాలి. మామూలు మాంసాలు కోళ్ళు చికెన్లు లేకపోతే మటన్లో కొడితే వాళ్ళకి ఎవరికి చాలు. మరి వాళ్ళ ఫామ్ హౌస్ సిబ్బంది పట్టుకొని అంటే ఫామ్ హౌస్ ఉంటుంటే అడవి ప్రాణాలను ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారా? వీళ్ళకి అదే చెప్తున్నాను సార్, ఎప్పుడైనా వ్యవస్థ సక్రమంగా వాళ్ళని తోలు తీసేస్తే ఎప్పటికప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. అయితే అవడిస్తున్నాడు వీళ్ళకి డిస్క్రిప్షన్స్. మీరు నేను వెళ్ళి అడవి పండుగలు కొట్టుకొద్దాం వికారాబాద్ అడవులకి వెళ్ళి అవుతుందా? అవుతుందా అవుతా అడగండి, చెప్పండి. అవ్వనప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి అవుతుంది? ఎత్తు లోపటేస్తే కరెక్ట్గా ఉంటారు. తోలు మా ఏసీపీ గారు చెప్పారు మొన్న, తోలు తీస్తే సరిగ్గా ఉంటారు వీళ్ళు. వీళ్ళకి అడవి పంది మాంసాలు, నెమలి మాంసాలు, కుందేళ్ళు వీళ్ళు దొరుకుతాయి. కానీ ఇక్కడ మనకు ఎల్బీ నగర్లో ఇట్లా పిల్లి మాంసాలు పెడుతున్నారు, కుందేలు మాంసాలు అని చెప్పి. సార్ వీళ్ళకి నేను చెప్తున్నాను కదా, వీ హ్యావ్ గివెన్ కన్సిడరేషన్స్. ఆ కన్సిడరేషన్స్తో సినీ ఫెటర్నిటీ దే హ్యావ్ టేకెన్ అస్ యాజ్ గ్రాంటెడ్. వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. లేదు సార్, ఇంత సబ్జుడీస్ కోర్టు పరిధుల్లో ఉన్నాయి. వాళ్ళకి బిక్కుబిక్కులు ఆడుకుంటారు, రేపు ఎవరిని ఎత్తేస్తారో లేదు. ఆయన ఎవరిని మంచు మనోజ్ని అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు రాకుండా కూడా తయారు చేసినట్టుకున్నారు నాకు తెలిసి. అవును సార్, ఏమంటారు దాన్ని, ఆ పదం ఏదో ఉంది, నగర బహిష్కరణ అంచుమంచి అంతే. అలాంటి వాళ్ళు వీళ్ళు పందులు కొడతారా? ఎవడిస్తండి వీళ్ళకి అంత పోత్రాలు? ఏం చూసుకునే తిండి 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 తప్ప ఇంకోట్లేదు. మోహన్ బాబు గారు కూడా లేరా సార్ హైదరాబాద్ లో? లేరా? ఏమన్నాడో పోయాడు, ఎవరికి తెలుసు, ఎవడెక్కవాలి, ఎవరికి ఉపయోగం సార్ అలాంటి వాళ్ళ వలన? పలానా ఉపయోగం చెప్పండి మాడదాం. ఎవరికి ఉపయోగం? వీళ్ళు వాళ్ళే పిల్లలు ఇప్పటికి కూడా వాళ్ళ నాన్న మీద పడి తింటున్నారు. ఇంకా వాళ్ళ నాన్న ఆస్తుల గురించి గొల్లి. సార్ ఇక్కడ గతంలో
ఈ సినీ వజ్రోత్సవాలకు సంబంధించి ఉమ్. ఆయనకు లెజెండరీ అవార్డు ఇవ్వలేదని చెప్పేసి మోహన్ బాబు గారు చాలా మాట్లాడడం అలా జరిగింది. బ్రహ్మానందం గల పద్మశ్రీ అవార్డు పేరు పెట్టించుకోమనండి. పద్మశ్రీ అవార్డు, పద్మశ్రీ బ్రహ్మానందం ఆయన చెప్పుకుంటాడు ఆ సినిమా లేదన్నా, అలా ఈయన కూడా పెట్టించుకోమనండి. భాస్కర్ అవార్డు భాస్కర్ అవార్డు కాదు, అదేదో ఒక సినిమాలో చెప్తారు, right? దూకుడు సినిమా ఏదో అందులోను అవును, అవును, ఈ పద్మశ్రీ నీకెప్పుడు ఇచ్చారంటే నేనే పెట్టుకున్నాను అంటాడు. అలా పెట్టేసుకోమనండి, ఏముంది. లెజెండరీ మోహన్ బాబు అని రాసుకొని తిరగమానండి. ఎవరు కావాలి ఇంటి ముందు పెద్ద చెక్క కూడా తీసి చిలిపిన వాడిని తెచ్చి చెక్కించుకోమనండి. ఎవరికో ఉపయోగం సార్ ఇలాంటి వాళ్ళు. అయితే అలాంటి మోహన్ బాబు గారు ఇప్పుడు ఎట్లుంటది సార్, మళ్ళీ ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు 100 years సెలబ్రేషన్స్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనవలసి వస్తే ఎట్లా ఆయన పాల్గొంటాడా, ఎట్లుంటది అంటారు? ఒకవేళ పాల్గొన్నా కూడా ముందు పోలీసులు అరెస్ట్ చేస్తే నాకు తెలిసి పాల్గొలేడు. అంటే ఇండస్ట్రీ హత్యాయత్నం కేసులో నాకు తెలిసి 7 నుంచి 15 సంవత్సరాలు శిక్ష పడిందంటే ఇంట్లో చెమచక్కలు ఆడుకోవడం కూర్చుని జైల్లోను. అప్పుడు వస్తాడో రాడో తర్వాత చూద్దాం. ఓకే, ఇంకేముంది, వచ్చి ఎవడికో ఉపయోగం అసందర్భ పేలాపనలు తప్ప. వాళ్ళ చుట్టూ కొంత చెంచగాళ్ళు ఉంటారు, కాళ్ళు పెట్టుకునే బ్యాచ్లు, అంతే కాలక్షేపం కార్యక్రమాలు, పనికి మన కుళ్ళు జోకులు, అసందర్భ పేలాపనలు తప్ప ఇంకేం ఉండవు వాళ్ళ వలన. ఒక మేము కూడా బాగా ట్రెండ్ అయింది సార్ మేము అల్లు అర్జున్ విషయంలో. అంటే రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచి సీఎం చెప్పిండు, బెనిఫిట్ షోస్ ఉండవు, టికెట్ల రేట్లు పెంచడం ఉండదు, ముఖ్యంగా ఫ్యాన్ షోస్ ఉండవు. ఇంకా అంటే మంచు విష్ణు గారి ఫోటో వేసి అంటే మీకంటే ఫ్యాన్స్ లేరు కానీ అని చెప్పినప్పుడు అదొక మేము బాగా ట్రెండ్ అవుతుంది. ఏమంటారు దీని మీద? నేను సినిమా వాళ్ళ గురించి అనవసరంగా టైం వేస్ట్. అంటే మీకంటే ఫ్యాన్స్ లేరు, పెద్ద ప్రాబ్లం కాదని ఆయన డిక్లేర్ చేసుకున్నాడు కదా, నేను కూడా చూసాను. టాప్ 100 హీరోల్లో నేను ఒక అన్నాడు. అలాగే ఉంటుంది. సో మొత్తానికి ఇప్పుడు అరెస్ట్ చేయాలంటారు మోహన్ బాబు గారు. ఎత్తులు ఆపటేస్తే పందులు కొట్టాలు, నెమల్లేట్లు చంద్రబాబు ఏమన్నా కాపాడుతున్నట్రా సార్? చంద్రబాబు నాయుడు ఏమన్నా కాపాడుతున్నట్రా? ఎవరెవరిని కాపాడతారు? అలాంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు కాపాడలేపారు, అల్లు అర్జున్ గారిని ఎందుకు కాపాడలేపారు? అలా ఉండవు సార్ చట్టానికి ఎవరైనా ఇదిగా ఉండదు. ఆంధ్రాకి వెళ్ళిపోయినట్టు కదా సార్ మోహన్ బాబు, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతాడు? తిరుపతి అవి అక్కడ మాట్లాడడానికి భోగి మాట్లాడడానికి పోయి ఉంటాడు. తిరుపతి కదా సార్, ఇప్పుడు సంక్రాంతి కదా సార్, అప్పుడే గ్యాప్ కాల్ వస్తాయి ఊర్లో వాకిల్లో నిన్ను. రైట్, ఓకే సార్, ధన్యవాదాలు.